అయ్యో ఏమిటి ఘోరం ఛానల్ మార్చు అయ్యో దరిద్రం మార్చు అయ్యో నేను చూడలేను బాబు ఈ దారుణాన్ని ఎందుకు ఇది మారట్లేదు ఆయనేనా అవునవును ఆయనే రాగానే నాకు ఫోన్ చేయండి నేను వచ్చి మాట్లాడతాను ఓకే అడ్వకేట్ రామచంద్రరావు ఎస్ సార్ నా పేరు మనోహర్ ఇతనే శివ శివ హలో ఎస్ఐ మీతో ఫోన్ లో మాట్లాడి నేనే సార్ ఏ పని మీద వచ్చారు సార్ దీని గురించి మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి చెప్పండి మీరు ఆ కేసు గురించి ఏం తెలుసుకోవాలి శంకరం ఎందుకు సార్ తన సొంత కుటుంబాన్నే చంపేశాడు కేవలం టీవీ చూడనివ్వలేదనే కారణం వల్ల అలాగా లేదు శంకరం ఈ హత్య చేసే అవకాశమే లేదు నాకు ఆ కుటుంబం ఎన్నో ఏళ్లుగా తెలుసు గీత అంటే అతనికి ప్రాణం సార్ ఆ రోజు అక్కడికి ఇంకెవడో వచ్చాడు సుత్తితో అందరినీ కొట్టి చంపేసి ఆ సుత్తిని అక్కడే పడేసి విడిపోయాడు శంకరం మధ్యస్థిమితం లేని మనిషి ఆ సంగతి నాకు తెలుసు అన్నం పుణ్యం తెలియని అతను డెడ్ బాడీని కౌగిలించుకుని ఏడ్చాడు ఒంటి నిండా రక్తం అంటుకుంది నేను చూసేటప్పటికి కూడా అతని కోపం అంతా ఆ టీవీ మీదే ఉంది సార్ టీవీ మీదే ఉంది ఆ టీవీ అంతటికీ కారణం అనుకుని ఆ సుత్తితో టీవీని పగలగొడుతూ ఉన్నాడు ఫింగర్ ప్రింట్స్ దాని మీద పడ్డాయి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్ని అతనికి అగెన్స్ట్ అయ్యాయి అతన్ని కాపాడని నేను కోర్టులో ఎంతో వాదించాను కేసు ఓడిపోయాను ఐ లాస్ట్ ఇట్ శంకరం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు గవర్నమెంట్ మెంటల్ హెల్త్ కేర్ హాస్పిటల్లో ఉన్నాడు అవును అడ్వకేట్ రామచంద్రరావు గారు మీ గురించి చెప్పారు థ్యాంక్స్ శంకరం ఇక్కడే ఉంటున్నాడా చాలా సంవత్సరాలుగా కానీ ఈ మధ్యనే సింగిల్ సెల్లో ఉంచుతున్నాం ఫర్ 30 years హీస్ బీన్ ఎ మోడల్ పేషెంట్ మా చికిత్సలో భాగంగా పేషెంట్కు రోజు ఓ గంట సేపు టీవీ చూపిస్తాం ఆ రోజు February 21st ఏమైందో తెలీదు టీవీ చూస్తూ సడన్ గా వైలెంట్ అయ్యాడు ఇస్ ఇట్ నార్మల్ టీవీ చూసేటప్పుడు ఇలాంటి వైలెంట్ బిహేవియర్ వెరీ స్ట్రేంజ్ అతను ఏం చూస్తుంటాడనేది మేము ఎంత ట్రై చేసినా కనిపెట్టలేకపోయాం ఆ తర్వాత సెల్ఫ్ ఇన్ఫ్లెక్టెడ్ వూండ్స్ అంటే తనని తానే గాయపరుచుకోవటం ఆ రక్తంతో గోడ మీద అడ్డదిడ్డంగా గీతలు గీయటం చేస్తున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏం చెప్పదలుచుకున్నాడో మాకు అర్థం కావటం లేదు శంకరాన్ని ఇప్పుడు మేము చూడొచ్చా చూడొచ్చు శంకరం Mano, are you okay? Yeah. ప్రియా హలో ప్రియా ఏం చెప్పు ఎక్కడున్నారు
ఇంటికి ఎప్పుడు వస్తారు? నేను ఒక 20 minutes లో వచ్చేస్తాను ప్రియా. రే 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 ఇవాళ సీరియల్లో ఏం జరిగిందో అడుగు. ప్రియా ఒక నిమిషం కట్ చేయకు. ఈరోజు టీవీ సీరియల్లో ఏం వచ్చింది, ఏం జరిగింది? ఏంటి మీకు ఇలా సీరియల్ పిచ్చి పట్టింది? మాకంటే పాడైపోయారు. రే 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 స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. ప్రియా ఒక నిమిషం ఇలా చూడు, అదంతా పక్కన పెట్టు. ముందు ఈ రోజు టీవీ సీరియల్లో ఏం జరిగిందో చెప్పు. అయ్యో మనో, ఇవాళ సీరియల్ చాలా ఘోరంగా ఉంది. ఇక మేము చూడం. ఏమైంది? ఎవడో ఒకడు ఒక సుత్తి తీసుకుని గాయత్రి ఇంట్లోకి దూరాడు. ఒక్కొక్క రూమ్ కి వెళ్లి దాంతోనే అందరినీ కొట్టి చంపేశాడు. ప్రియా అంత కూడా ఎవరైనా చూపించారా? చూపించలేదే, ఆ లోగా ఇంకా ఉందని వేసేశారు. మరైతే వాడు ఎవరనేది రేపే తెలుస్తుందా? ఇవాళ ఫ్రైడే, ఇక మండేనే. సరే ప్రియా, అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడా? స్నానం చేస్తున్నారు. సరే నేను చెప్పేది శ్రద్ధగా విను. ప్రియా ఇంట్లో ఉన్న తలుపులు కిటికీలు అన్ని జాగ్రత్తగా లాక్ చేసుకో. ఎవరొచ్చినా ఏం చెప్పినా ఏం జరిగినా సరే దయచేసి తలుపులు మాత్రం తెరవకు. నేను చెప్పింది అర్థమైందా? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంటికి వచ్చినప్పుడు 3 సార్లు కాలింగ్ బెల్ కొడతాను, అప్పుడు మాత్రం తలుపు తెరవు చాలు. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా ప్రియా? ఏంటి సడన్ గా ఏదేదో అంటున్నారు? నన్ను భయపెడుతున్నారా? ప్రియా ప్రశ్నలు వేయొద్దు దయచేసి, నేను చెప్పింది చెయ్యి. అర్థమైందా? రిలాక్స్. సరే. శివ, ఎవడో ఒకడు మా ఇంటికి రాబోతున్నాడు. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చెప్పబోతున్నాడు. శివ రైట్ రైట్ నువ్వు ఈ కార్ తీసుకుని డైరెక్ట్ ఇంటికి వెళ్తా. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి మీ ఇంటి చుట్టూ ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేస్తాను. ఎవరు? ఏమైంది? ఏమైంది మనో? ఏమైంది మనో? ఏం లేదు ప్రియా, నువ్వు పడుకో నిద్రపో. మనో మనో ప్రియాని చూసినట్టు చూస్తున్నారు. మనో ఏమైంది? మనో ఏమైంది? నేను ప్రియని. ఏదైనా పీడకలు వచ్చిందా? మనం పర్వాలేదు మనో,
ప్లీజ్ రిలాక్స్, పడుకో. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు మనోహర్. నా వల్ల నా కుటుంబానికి ఒక పెద్ద ఆపద వచ్చే అవకాశం ఉంది. లేదు, నేను కన్ఫర్మ్ గానే చెప్తాను. నేనున్న మానసిక పరిస్థితుల్లో నా చేతితోనే నా కుటుంబంలో వాళ్ళని చంపేస్తాను. అర్థమైందని చెప్పింది. ఏమిటి మీరు ఇంత ఫులిష్ గా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేనేం చెయ్యాలి? అడ్డమైన కళలన్నీ వస్తున్నాయి. రాత్రుల్లో వస్తున్నాయి, పగటి కూడా వస్తున్నాయి. వేటి నమ్మాలో వేటి నమ్మకూడదు నాకేం అర్థం కావట్లేదు. ఏది నిజమో ఏది అబద్ధం. కానీ ఒకటి ఇందులో తప్పించుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి బంధించేయండి. నేను ఎక్కడికి తప్పించుకోకూడదు. రెండోది, నన్ను చంపేసేయండి. డోంట్ బి ఎమోషనల్. లేదు, నేను ఎమోషనల్ గా మాట్లాడలేదు. నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. నన్ను చంపేయండి. ఎందుకంటే నా వల్ల నా కుటుంబానికి ఏదైనా జరిగితే నేను ఖచ్చితంగా ప్రాణంతో ఉండడం దర్ ఇస్ నో పాయింట్. అందుకని వాళ్ళు ఏదైనా చేయాలంటే నన్ను చంపేసేయండి. దయచేసి నన్ను మనోహర్, చంపండి. ఏమిటి పిచ్చివాళ్ళగా? సేవ్ మీ, కిల్ మీ. ఫస్ట్ కామ్ డౌన్. You calm down. ఏదో చెప్పు శివ. నువ్వు నేను మాట్లాడుతాను. డాక్టర్, నాకు ఒక ఐడియా వచ్చింది డాక్టర్. వీడిని ఇక్కడే ఉంచుతాం. వీడి ఫ్యామిలీని మాత్రం వీడికి తెలియకుండా ఏదైనా ఫ్లైట్ ఇచ్చి దూరంగా పంపించేద్దాం. ఒకవేళ వీడి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయినా వాడి ఫ్యామిలీని ఏమీ చేయలేడు. వాళ్ళు సేఫ్ గా ఉంటారు. ఏమంటారు? What a thought, శివ. ఈ ఐడియా బాగుంది శివ. ఈ ఐడియా చాలా బాగుంది. ఇట్స్ ఎ బ్రిలియంట్ ఐడియా. నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఫ్లైట్ టికెట్స్ కొని వాళ్ళని దూరంగా ఎక్కడికైనా పంపించేయండి. ఎక్కడికైనా నాతో చెప్పకండి. మనోహర్, ఈ టైంలో నేను ఎక్కడికి వెళ్ళను? టికెట్స్ ఎక్కడ బుక్ చేయాలి? ఇంటర్నెట్ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రింటర్ ఉన్నాయా? ఉన్నాయి. సార్ ఇంటర్నెట్ ఓపెన్ చేయండి, టికెట్స్ బుక్ చేయండి, ప్రింట్అవుట్ చేయండి, డైరెక్ట్ గా మా ఇంటికి వెళ్ళండి. వాళ్ళు ఎక్కడికైనా దూరంగా పంపించండి. ఎక్కడికైనా మాత్రం నాతో చెప్పకండి. వీటితో నువ్వు చెప్పకండి. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అడిగితే నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పండి. ప్రియా, అదే ఐఎమ్ సో సారీ సార్. నాకు ప్రియని ఫోన్ చేయమనండి. నేను డీటెయిల్ గా అన్ని తనతో చెప్తాను. కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదు. సో వీ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్. డాక్టర్, కమ్ ఆన్, లెట్స్ గో. లెట్స్ మూవ్ డాక్టర్. ప్లీజ్ శివ, రా త్వరగా రా. శివ ఇలా చూడు. డాక్టర్ వెళ్ళిన తర్వాత నన్ను రూమ్ లో పెట్టి కిటికీలు తలుపులు అన్ని లాక్ చేసి పారేసాయి. నేను ఎంత అరిచినా ఏమన్నా సరే లోపల నేను చచ్చిపోయినా సరే దయచేసి రేపు ఉదయం వరకు నన్ను బయటికి వదలద్దు. రిలాక్స్ అవరా, టెన్షన్ అవ్వద్దు, అంతా సర్దుకుంటాను. శివ, మీరు మనోహర్తోనే ఉండండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి టికెట్స్ ఇచ్చేసి వస్తాను. ఏమైనా ప్రాబ్లం వస్తే నా మొబైల్ ఫోన్ చేయండి.